మొదటి గ్రంథం 19వ అధ్యాయం. మొదటి వచనం చాలు. అంతటి సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనండి, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నం మీద ఉన్నాడు. కాబట్టి నీ ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండు. నేను వచ్చి నీవు ఉన్న చేనులో నా తండ్రి వద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుదునని. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహుమేలు చేశాను గనుక, రాజా, నీవు అతని విషయంలో ఏ పాపమో చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలందరికీ గొప్ప రక్షణ కలుగు చేశాను. అది నీవే చూచి సంతోషించితివి గదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయి. మామూలే. ప్రభునందు ప్రియులారా, చదివిన వాక్యంలో సౌలు దావీదును చంపాలి అని ప్రయత్నం చేస్తున్నట్లుగా, అది కూడా చంపమని యోనాతానుతోనూ తన సేవకులతో చెప్పాడు. ఆ సందర్భంలో యోనాతాను మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి. ఎవరినైనా వెయిటింగ్ రూమ్లో పెడితే తర్వాత అడగద్దు. సో మనం చూస్తున్నప్పుడు సౌలు యోనాతాను మాట విన్నాడని. యోనాతాను ఏం చెప్పాడు అంటే, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదం చేయలేదు. నిష్కారణంగా అతన్ని ఎందుకు నువ్వు చంపాలనుకుంటున్నావు? ఈ పాపం నువ్వు చెయ్యొద్దు అని చెప్పి ఒక ప్రాణ స్నేహితుడు దావీదును కాపాడాలనే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ విషయాలు మనం వింటున్నప్పుడు దేవుడు ఆయా తరాలలో దేవుని ప్రజలను కాపాడటం కొరకై, లేదా దేవుని పక్షంగా పనిచేస్తున్న వారిని, దేవుని పక్షంగా నిలిచిన వారిని కాపాడటం కొరకై కొంతమంది వ్యక్తులను లేపుకుంటాడని. సో దావీదును కాపాడుట కొరకై దావీదుకు దావీదును గూర్చి సౌలుతో మాట్లాడు కొరకై దేవుడు ఈ సందర్భంలో యోనాతానును లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మరొక రెఫరెన్స్ అవుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథం కూడా చూద్దాం. దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి ప్రభువుని స్తుతిద్దాం. వాక్యంలో రాయబడిన సంగతులు చూద్దాం. 4వ అధ్యాయం 14 వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14 వచనం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయం బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమన్నాడు. ఈ మాట చూడండి, ఇక్కడ ఎస్తేరును చూస్తున్నాం. ఎస్తేరుతో మాట్లాడుతున్న మొర్దెకైని చూస్తున్నాం. మొర్దెకై ఏమంటున్నాడు? అసలు ఈ సమయానికే నీవు వచ్చావేమో ఆలోచన చేసుకో. సమయంలో నువ్వు మౌనంగా ఉండకూడదు. యూదుల పక్షంగా రాజునొద్ద నీవు మాట్లాడాలి. దావీదు పక్షంగా యోనాతాను సౌలు యొద్ద మాట్లాడుతున్నాడు. రాజుల మొదటి గ్రంథం చూడండి, 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనాన్ని చదువు. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతం చేయుచుండగా, నేను చేసినది నా ఏళ్లవాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో
100 మందిని గుహకు ఏబదేసి మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి ఈ మాట చూడండి. ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడు. 12వ వచనంలో చూస్తున్నా. ఏం చేస్తున్నాడు? యెహోవా ప్రవక్తలను 100 మందికిని గుహకు 50 మంది చొప్పున దాస్తున్నాడు. వారికి అన్నపానములు ఇస్తున్నాడు. యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపాలని ప్రయత్నం చేస్తున్న దినాలలో దేవుని యొక్క ప్రవక్తలను కాపాడుతున్న ఓబద్య. యూదులను చంపాలని హామాను తలపెట్టిన ఆలోచనలో ఇశ్రాయేలీలను, యూదులను సంరక్షించాలని ఎస్తేరుతో మాట్లాడుతున్న మొర్దెకై, దావీదును చంపాలని సౌలు పొంచి ఉన్న దినాలలో సౌలును చంపవద్దని మాట్లాడుతున్న యోనాతాను. ఇలాగ మనం ఆలోచన చేస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషంగా ఉంచుకుని ఉన్నాను. అలాగునని అప్పటి కాలం మందు సైతం కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉన్నది. సో కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషం మిగిలింది. అయితే ఈ ఏర్పాటును అనుసరించి ఓబద్య ప్రవక్తలను కాపాడినట్లుగా చూస్తుంది. సో అందుకనే దేవుని ఏర్పాటును అనుసరిస్తున్న ఎవరైనా సత్యానికి సహకారులుగా ఉంటారు. మనం ఫాలో అవ్వాల్సింది మన ఆలోచనలు కాదు, మనం ఫాలో అవ్వాల్సింది మన ఉద్దేశాలు కాదు, మనం ఫాలో అవ్వాల్సింది దేవుని ఏర్పాటును. దేవుని ఏర్పాటును అనుసరించి ఇక్కడ మనం చదివినట్లుగా 7,000 మంది పురుషులు ఉన్నారు. కానీ ఏలి ఏమనుకుంటున్నాడు? నేను ఒక్కడినే అంటున్నాడు. చూడండి 3వ వచనంలో. ఒక్కడనే అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇంకా 7,000 మంది ఉన్నారంటే ఆ 7,000 మందిలో కనీసం 100 మంది కూడా ఏలియాకు తెలియబడలేదు. దేవుడు వారిని ఎలాగ భద్రం చేశాడో చూడండి. సో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాట్లు ఎలా ఉంటాయి. అందుకని ఇదే 11వ అధ్యాయంలో వచ్చిన 33లో మాట్లాడాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంత అసఖ్యములు, ఆయన మార్గములెంతో గమ్యములు. చూస్తున్నారా? వాక్యం చదివారా? రోమాపత్రిక 11:33 ఎంతమంది తీసి చదివారు? 11:33 చదవండి ఒకసారి. నన్ను చూడకండి, నన్ను చూస్తే మీకు ఏమి రాదు. వాక్యం చూడండి. 11:33లో ఏముంది? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యం. మరి అలాగని తెలిసిన తర్వాత ఆయన తీర్పులు, ఆయన మార్గములు, ఆయన బుద్ధి జ్ఞానములు ఈ రకంగా ఉంటాయని తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన ఏర్పాటుకు సహకరించాలి, లేదా ఆ ఏర్పాటును మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి ఉండెను అనే మాట చూస్తాం. సో అది ఆయన ఏర్పాటు. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో ఏముంది? ఆయన ఎరుకోకుండా రానయ్యుండెను 4వ వచనం. ఆయన ఏమన్నాడు? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు 5వ వచనం. అంటే అర్థం ఏంటి? ఇట్ వాజ్ ఏ ప్లాన్. అది దేవుని ఏర్పాటు. సో దేవుని ఏర్పాటు అర్థం చేసుకున్నవాడు ఏం చేశాడు? వెంటనే యేసు ప్రభువుని చూడడానికి మేడి చెట్టు. దేవుని ఏర్పాటు అర్థం చేసుకుంటున్నారా? అర్థం కాక అడ్డుపడుతున్నారా? దేవుని ఏర్పాటు అర్థం చేసుకుంటున్నారా? అర్థం కాక అడ్డుపడుతున్నారా? అది ఉదయకాలం పరీక్ష చేసుకుంది. దేవుని ఏర్పాటు అర్థం కాని ఏలియా నేను ఒక్కడనే అనుకున్నాడు, కానీ 7,000 మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎలా బ్రతుకున్నారు? యెజెబెలు అంత క్రూరమైన వధ జరిగిస్తున్నప్పుడు, బయలు ప్రవక్తలు ఉన్న దినాల్లో దేవుని ప్రవక్తలను మరి యెజెబెలు చంపుతున్న దినాల్లో ఈ ఏర్పాటును గ్రహించిన వ్యక్తి ఏం చేశాడు? కృప యొక్క ఏర్పాటును గ్రహించిన వ్యక్తి ఏం చేశాడు? భయభక్తులు కలిగిన ఓబద్య ఏం చేశాడు?
దేవుని ప్రవక్తలను కాపాడుతూ వారికి అన్నపానములు ఇచ్చాడు. కాబట్టి దేవుని ఏర్పాటును అర్థం చేసుకున్న వారు మాత్రమే దేవుని యొక్క చిత్తానికి సహకారులు ఉంటారు. దేవుని ఏర్పాటు అర్థం కాని వాళ్ళందరూ అడ్డుపడుతూ ఉంటారు. మార్త ఆయన ఏర్పాటు అర్థం చేసుకోలేక రాయి తీసివేయమని చెప్తున్నప్పుడు మార్త యొక్క రెస్పాన్స్ ఏంటి? ప్రభువా, అతడు చనిపోయి ఇప్పటికి 4 దినాలైంది అని యోహాను సువార్త 11:39లో మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క కార్యాలకు అడ్డుపడుతున్నవారు. అడ్డుపడగలవా? అడ్డంగా ఉండగలవా? నీ వల్ల ఇద్దా? కాబట్టి వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని ఏర్పాటు జరిగిపోతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది దేవుని సంకల్పం. ఇది ఏ మనిషి గొప్పతనం కాదు. ఇది దేవుని సంకల్పం. ఇప్పుడు మీరు కొన్ని విషయాలు గమనిస్తుంటుంటే మీరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కానీ ఆరంభం నుండి ప్రభు ఆత్మ ఎలాగూ రేపుతున్నాడో, ఎలాగూ ఆయన నడిపిస్తున్నాడో ఈ మ్యాప్ అంతా మీరు చెక్ చేస్తే ఇది దేవుని ఏర్పాటు. అది నీకు అర్థం కాలేదు ఏమో కాబట్టే ఒకవేళ మేబీ నువ్వు అడ్డుపడుతున్నావు. అడ్డుపడి నువ్వు కూడా బయటపడతావు. సహకరించిన వారిని కూడా ప్రభు ఖచ్చితంగా ఘనపరుస్తాడు. ఈరోజు ఎస్తేరు గొప్ప పేరు పొందింది. యోనాతాను మంచి స్నేహితుడిగా దైవ గ్రంథాలు వ్రాయించబడ్డాడు. ఓబద్య గురించి దేవుని ఆత్మ వ్రాయించాడు. దీని అంతటి కారణం ఏంటంటే జరగవలసిన దానికి వీళ్ళు ప్రాణాలు తెగించి అప్పుడు సహకరించారు. మీరు చూస్తే ఫిలిస్తీని చేతిలో నుంచి ఇశ్రాయేలును తప్పించడానికి ఆనాడు దావీదు ప్రాణాన్ని తెగించాడు. సౌలు చేతిలో నుంచి దావీదును తప్పించడానికి కూడా యోనాతాను ప్రాణాన్ని తెగించాడు. మనం ముందు అధ్యాయాలు చదివితే యోనాతానును సౌలు ఎంతగా దుర్భాషాడాడో, సొంత కొడుకని కూడా చూడకుండా చంపడానికి ఎట్లా ప్రయత్నం చేశాడో మనం చూస్తాం. వాళ్ళ డాడీ ఏంటో సౌలుకు తెలుసు, యోనాతానుకు తెలుసు. దావీదును కానీ కాపాడటానికి ప్రయత్నం చేస్తే తనకొచ్చే అపాయింట్మెంటో కూడా తెలుసు. అయినా కూడా వెళ్ళి వాళ్ళ డాడీతో చెప్పాడు. ఏమనంటే, నువ్వెందుకు ఆపాలని ప్రయత్నం చేస్తున్నావు? లేకపోతే దావీదు నువ్వెందుకు చంపాలని ప్రయత్నం చేస్తున్నావు? అభిషేకం అయిపోయింది ఆల్రెడీ. సమూయేలు మొదటి గ్రంథం 16లో అభిషేకం అయిపోయింది. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో దేవుని ఆత్మ మరి దావీదు మీదకు బలంగా వచ్చాడు. దావీదు ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇన్ని జరిగిన తర్వాత కూడా దావీదుని లేపేద్దాం అనుకుంటే ఎలాగా? ఎందుకంటే ఒకవేళ ఎటువంటి కార్యాలు దావీదు ద్వారా జరగకపోతే ఇటువంటి అవివేకపు ఆలోచన సౌలు కొనసాగించడంలో తప్పేమీ ఉండకపోవచ్చు. కానీ సో దేవుడే చాలా క్లియర్గా దావీదు అభిషేకాన్ని, దావీదు ఆత్మ నడిపింపును తెలియజేస్తున్న తర్వాత కూడా సౌలు లాంటి అవివేకులు చేసే పని ఏంటంటే దేవుని పనిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో మనం గమనిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చాలు. 2:13. నా మనస్సులో నెమ్మది లేక వారి యొక్క సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. 14వ వచనం చాలు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము. ఇక్కడ వ్రాయబడింది విజయోత్సవంతో ఊరేగించే దేవుడే. స్పష్టంగా దేవుని కార్యాలు వెల్లడవుతున్నాయి. దేవుని ఆత్మ పని స్పష్టంగా తెలియబడుతుంది. సో ఎంతగా దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు మనము గ్రహించుకోవాలన్నమాట. ఇది దేవుని ఏర్పాటు. ఇది ఒక వ్యక్తి చేసే పని కాదు. దేవుని ఆత్మ నడిపిస్తున్న క్రమంలో వేవేల దూతల పరిచర్య ఉంటుందన్నమాట.
హెబ్రీ 1:14. వేవేల దూతల పరిచర్యతో కూడిన ఈ పని, దేవుని ఆత్మ నడిపింపుతో కూడిన ఈ పని మనం ఎవరూ ఆపలేము. సో అది తెలియని సౌలులు ఏం చేస్తారంటే, దావీదును చంపితే ఈ పని ఆగిపోతుంది, లేదా దావీదును చంపితే సింహాసనం నాదే అవుతుంది అని ప్రధానత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు చూడండి, దావీదును చంపితే సౌలు సింహాసనం స్థిరపరచబడుతుందా, లేదా ఆదికాండంలో మనం చాలాసార్లు చదువుతున్నట్లుగా 37వ అధ్యాయంలో ఈ కలలు కనువానిని చంపితే అని వాళ్ళు అనుకుంటున్నారనమాట. 19 వచ్చు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపుదాము, వీని కలలు ఏమవుతాయి చూద్దాం. ఎంత అవివేకం చూడండి. మనిషిని చంపితే కళ ఆగిపోద్దా? దావీదుని చంపితే సింహాసనాన్ని గురించిన వాగ్దానం ఆగిపోద్దా? ఏలియాను చంపితే లేదా ప్రవక్తలను చంపితే దేవుని ఏర్పాటు ఆగిపోద్దా? వాగ్దానం ఆగదు, ఏర్పాటు ఆగదు, కళ కూడా ఆగదు. ఎందుకంటే దేవుడు ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట ప్రతిష్ఠితము అని చెప్పి లాస్ట్ వీక్లో ఒక వర్తమానం వచ్చింది మనకు ఆల్రెడీ. దేవుడు ఒక మాట చెప్తే ఆ మాట ప్రతిష్ఠితం అంటే అది రక్తము చేత ప్రతిష్ఠించబడుతుంది. సో దేవుని యొక్క ప్రతి మాట కూడా స్థిరపరచడానికి ప్రభు పనిచేస్తున్నాడు. మార్క్స్ వార్త 16:20 చదవండి. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరుస్తున్నాడు. సో వాట్ ఎవర్ హీ సేస్ హీ విల్ ఎస్టాబ్లిష్ అనమాట. అది ఆయన ఏం చెప్పినా దాన్ని ఆయన స్థిరపరుస్తాడు, దానికి ఆయన ముద్ర వేస్తాడు. ప్రభు ఇచ్చిన వర్తమానం కూడా అదే, సత్యవంతుడని మనం ఆయనకు మనం ముద్ర వేయాలి. అంటే ప్రభు మాట సత్యం అని ముద్రలు జరుగుతున్నాయి. ముద్రలు ఎవడో విప్పగలడండి? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఏముంది? 7 ముద్రలు గట్టిగా వేసిన గ్రంథము సింహాసనాసీనుడైన వాని చేతిలో చూచితిని, దాని విప్పుటకు భూలోకమందైనను పరలోకమందైనను ఎవనికినీ శక్తి లేకపోయాను. నేను ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏం చెప్పాడు? వధింపబడిన దావీదు సంతానంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభు దాన్ని దాన్ని విడిపించడానికి, ఆ ముద్రలు విప్పటానికి ఆయన యోగ్యుడు అని చెప్పాడు. జయం పొందాడని చెప్పాడు. ఆయన అర్హుడు అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన ముద్ర వేసిన దాన్ని ఎవరు విప్పలేరు. ఆయన స్థిరపరిచిన దాన్ని ఎవరు పాడు చేయలేరు. ఆయన ప్రతిష్ఠించిన దాన్ని ఎవరు కాదనలేరు. దావీదు గురించి వాక్యం ఇలా చెప్పింది, నీ సింహాసనము నిరంతరం ఉంటుంది అన్నాడు. దావీదు సింహాసనము నిరంతరం ఉంటుంది. సౌలు నాకు నా కృప దూరం చేసినట్లు దావీదుకు నేను కృపను దూరం చేయను అన్నాడు. నిత్యమైన నిబంధనను బట్టి స్థిరపరచబడిన దాన్ని ఎవరు కొట్టివేయలేరు. దేవుని ఏర్పాటును గ్రహించిన ఏలియా దేవునితో వాదిస్తున్నాడు. అదేవిధంగా మొర్దెకై కూడా ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు. సో ఈ విషయాలు మీరు గమనించండి. ప్రభువు తన వాక్యాన్ని స్థిరపరుస్తాడు. ప్రభు తాను చెప్పిన ప్రతి మాటను ప్రతిష్ఠిస్తాడు. ప్రభు తన ఏర్పాటును జరిగించుకుంటూ వెళ్తాడు. రాత్రి కూడా పందుల పొరలో ఒక మాట నేను చెప్పాను. ఎప్పుడైనా దేవుని యొక్క ఏర్పాటు మొదట నీకే వినపడుతుంది అంటే మేబీ నువ్వు సహకారివాన్ని అవుతావు, లేకపోతే నువ్వు ఆ పనిని పాడు చేసేవాడు అన్నావు. ఈ రెండిట్లో ఏదో ఒకటే అవుతాను. ఎందుకంటే యూదుల దగ్గరికి మొదట దేవుని వాక్యం వచ్చింది. మొదట వారి దగ్గరికి ఎందుకు వచ్చిందంటే వాళ్లకు మొదట ఆశీర్వాదం కలిగి వాళ్ళు సత్యానికి సహకరిస్తారని చెప్పి ప్రభు వారికి మొదట చెప్పాడు. కానీ భిన్నంగా వాళ్ళు ఏం చేశారు? మొదట వారి యొద్దకు వాక్యం వస్తే వాళ్ళే దేవుని చిత్తానికి వాళ్ళు తిరుగుబాటు చేశారు. అది పౌలు బర్నబాలు కలిపి చెప్పిన వర్తమానం. చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం వచనం 46. వచనం 46. అపోస్తులు 13 వచనం 46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనేది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవంలో అపాత్రుడుగా ఎంచుకొనిచున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుచున్నాము. రైట్. ఈ వచనంలో ఏమని చూడండి క్లియర్గా, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకం. మొదట అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ప్రయారిటీ మీకే వచ్చింది. అపోస్తులు 3:26 కూడా చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 26 వచనం.
దేవుడు తన దేవుడు తన సేవకులు సేవకుని పుట్టించి పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. ఇక్కడ కూడా అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏంటి? మొదట మీ యొద్దకు పంపాను. మొదట రోమపత్రిక 3వ అధ్యాయము వచనం 2 చదవండి. మొదటి 2 వచనాలు చదవండి. మొదటి 2 వచనం. అయితే యూదుని కల్ల గొప్పతనం ఏమి? సున్నతి వల్ల ప్రయోజనం ఏమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. మళ్ళీ ఇక్కడ కూడా ఏముంది? మొదటిది. మొదట సువార్త, మొదట సేవకుడు. నెంబర్ 3 మొదట దేవోక్తి. దేవోక్తులు మొదట మీ దగ్గరికి వచ్చాయి. గాస్పల్ మొదట మీ దగ్గరికి వచ్చింది. నెంబర్ 3 సేవకుడు కూడా మొదట మీ దగ్గరికి వచ్చాడు. అయితే మీరేం చేశారు? ఎవరైనా ప్లాన్ ఎందుకు చెప్తారు? ప్లాన్కి సహకరిస్తారని చెప్తారు. కానీ మీరు ప్లాన్ తెలుసుకున్నారు కాబట్టి ఏం చేస్తున్నారు? ప్లాన్ పాడు చేయాలని ట్రై చేస్తున్నారు. ప్లాన్ మనం చెప్తే మొదట ఎవరికి చెప్తామో వాళ్ళు 2 పనులు చేస్తారు. ఒకటి, ప్లాన్ వర్కౌట్ అవడానికి పని చేస్తారు. నెంబర్ 2 ప్లాన్ పాడు చేయడం. ఎందుకంటే వీళ్ళకే చెప్పేసాం ప్లాన్, అందుకని వీళ్ళు పాడు చేయడానికి పని చేస్తారు. అయితే మీకు ఒక విషయం చెప్తాను. ప్రభు యొక్క స్టీరింగ్ ఎట్లా తిరిగిద్దో మీకు తెలియదు. ప్రభు స్టీరింగ్ అవుతారు ఎట్లా తిరిగిద్దో. మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం నేను చదువుతున్నాను, మీరు అందరూ చూడండి. 12వ వచనం చూడండి. తరువాత హేరోదును వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇది ఫస్ట్ టర్న్. సెకండ్ టర్న్ చూడండి, 14వ వచనం. నేను నీతో తెలియజెప్పు వరకు, 13వ వచనం లాస్ట్ లైన్, అక్కడనే ఉండుము. ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుము. ఇది సెకండ్ టర్న్. థర్డ్ టర్న్ చూడండి, 3వ టర్న్, వచనం 19, ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. నెంబర్ 4 చూడండి, 22వ వచనం, గలిలయ ప్రాంతాలకు వెళ్ళుము, నజరేతుకు వెళ్ళుము. సో చూసారా, టైం టు టైము ఆయన ప్రతి ఆపద నుండి, ప్రతి దుష్ట మనుషుల నుండి తప్పిస్తున్నాడు. ఇదిగో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ పనికి విరోధిగా ఉన్నాడు. సో నువ్వు అక్కడి నుంచి ఈ టర్న్ తీసుకో, ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళు, ఇప్పుడు ఈ టర్న్ తీసుకో, ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళు, ఇప్పుడు ఈ టర్న్ తీసుకో, వేరొక దేశం గుండా వెళ్ళండి, తర్వాత ఐగుప్తుకు వెళ్ళండి, తర్వాత ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళండి, తర్వాత నజరేతు ప్రాంతానికి వెళ్ళండి. అలాగ ప్రభు నడిపిస్తాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో దుష్ట మనుషుల చేతిలో నుండి ఈ పరిచర్యను ప్రభు తప్పిస్తాడు. పనిని పాడు చేద్దాం అనుకునే ప్రతి ఒక్కరి చేతిలోంచి ప్రభు దీన్ని తప్పిస్తాడు. కొందరికి దేవుని ఏర్పాటు అర్థం కావట్లేదు, వినండి, వాళ్ళని మరి కొంతమంది వాడుకుంటున్నారు. చాలా విచారకరం ఇది. దేవుని ఏర్పాటు అర్థం కాని వాళ్ళు అవివేకంతో ఉంటారు కాబట్టి వాళ్ళని సాతాను కూడా వాడుకుంటాడు. కానీ దేవుని ఏర్పాటు, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో అర్థమైన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అవివేకంతో వాళ్ళు కూడా పనిచేస్తారండి. అయినా కూడా పరలోకములో యోనాతాను ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే సహకరిస్తుంటుండగా మీరెవరో నేనెవరిని దేవుని పనిని అడ్డగించడానికి. అది చాలా ప్రాముఖ్యమైన ఆలోచన అన్నమాట. మార్క్సు వార్త 16:20లో ప్రభువే వారికి సహకారి అయి ఉన్నాడనే మాట మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో కూడా ఒక వచనం చదువుదాం రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం లేదా 11వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం వచనం 17 చూడండి. 11 వచనం 17. సేపు చదివేది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను. పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము
తండ్రి వద్ద పొందినవాడు యేసుక్రీస్తు, దాన్ని కుమ్మరించిన వాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఎవరి మీద కుమ్మరించాడు? అన్యజనుల మీద కుమ్మరించాడు. ఆ సందర్భంలో పేతురు ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యానికి నేను అడ్డగించుటకు ఏ పాటి వాడనని చెప్పి. దీన్ని ఏమంటారు? దీన్ని వివేకం అంటారు. దావీదుని లేపేద్దాం అనుకునే దాన్ని ఏమంటారు? అవివేకం అంటారు. దేవుని ఏర్పాటును ఆపేద్దాం, దేవుని చిత్తం జరగనీయకూడదు అనుకునే వాళ్ళని ఏమనుకుంటాము? వాక్యాన్ని బట్టి అవివేకం. ఇటువంటి అవివేకము ప్రభు బయట పెడతాడు. అందుకనే మీరందరూ కూడా ఏం చేయాలంటే దేవుని ఏర్పాటును, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాల. ఇంతవరకు ఎలాగో దేవుని చిత్తం తెలిసింది కదా అని చెప్పి ఇక్కడి నుంచి అనుభవంతో ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే వాడు చూస్తున్నాడు ఎవరిని వాడుకుంటే దేవుని యొక్క కార్యాలను అడ్డగించవచ్చు అని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఇంతవరకు దేవుని ఏర్పాటును అనుసరించి వచ్చారు, ఇక నుంచి కూడా దేవుని ఏర్పాటునే పట్టుకోండి. అప్పుడు మీరు వాడికి చిక్కరు, వాడి చేతిలో వాడబడరు. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని యొక్క పనిని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని పేతురు చెప్పాడు. అసలు అన్యజనులు పరిశుద్ధాత్మను పొంది వాళ్ళ ఆత్మలో మాట్లాడుతున్నప్పుడు దాన్ని చూసిన పేతురు వెంటనే వాళ్ళకి బాప్తీసం ఇచ్చాడు. దీని గురించి యెరూషలేములో చర్చ జరిగింది. యెరూషలేములో పెద్దలు ప్రశ్నలు అడిగారు. పేతురు నిలబడి వారితో మాట్లాడుతూ, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో యూదులమైన మన మీదకి ఆత్మ దిగి వచ్చిన ప్రకారం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటిలో అన్యజనుల మీదకు ఆత్మ దిగి వచ్చుట నేను చూచినప్పుడు, దేవుని వరము వారికి కూడా సమానంగా అనుగ్రహించబడటం నేను చూసినప్పుడు, నేను దీనిని అడ్డగించుటకు ఏ పాటు వాడను. మీకు అర్థమైందా? దేవుని ఆత్మకార్యాలు అర్థమవుతున్నాయా? వివేచిస్తున్నారా? దేవుని ఏర్పాటు అర్థమవుతుందా? గ్రహిస్తున్నారా? దేవుని నడిపింపు, దేవుని యొక్క నిబంధన మీకు అర్థమవుతుందా? ఎవరన్నా వచ్చి ఏం గొప్పోళ్ళు బ్రదర్, మీరు భలే సహకరిస్తున్నారు, మీరు చాలా గొప్పోళ్ళు అని అంటే, ఏం గొప్పతనం అయ్యా, ఇది దేవుని ఏర్పాటు, నాకు అర్థమైంది కాబట్టి అడ్డగించడం మన వల్ల అయితే అవదు. సహకరించకుండా ఉండినా దేవుని పని జరగకుండా ఆగదు. కానీ సహకరిస్తే మనకి ఇంకా ఆశీర్వాదం కదా, అందుకే నేను సహకరిస్తున్నా అని చెప్పాలి తప్ప, అదేదో మనమే పరిచయం చేస్తున్నాం, మన ద్వారానే ఇదంతా జరుగుతుందనే ఆలోచన చేయకు. ఎందుకంటే మీకు ఒకటి చెప్తాను, గారడీ సీమోను వాస్తవంగా తాను ఒక గొప్పవాడినని చెప్పుకున్నాడు. ఈలోగా ఫిలిప్ వచ్చాడు, సువార్త ప్రకటించాడు, అందరూ బాప్తీసం పొందుతున్నారు. సీమోను ఏం చేయొచ్చు? తన బిజినెస్ పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఏమైతే అయిందిలే, బాప్తీసం పొందితే అయిపోద్ది కదా అని వెళ్ళి బాప్తీసం పొంది. ఇప్పుడు దేవుని ప్రేరేపణతో బాప్తీసం పొందాడా? ఎలాగూ దేవుని పనిని ఆటంకం చేయలేము, రేపొద్దున మనకి భవిష్యత్తు ఉండదని బాప్తీసం పొందాడా? అలా ఉండకూడదు. ఎలాగూ ఇది దేవుని ఏర్పాటు, ఇది జరుగుతుంది, మనం దీనికి వేరుగా ఉంటే మన పని ఎలాగో వర్కౌట్ అవ్వదు, కాబట్టి ఎలాగో జరుగుతుంది కాబట్టి మనం ఇందులో ఇన్వాల్వ్ అవుదామని అనుకోవద్దు. ముందుగా దేవుడు నీకు చెప్పాడుగా. మొదటి వాక్యం ఎవరి వద్దకు వచ్చింది? మీ వద్దకు వచ్చింది. ఎందుకు వచ్చింది? మీరు కుర్చీలు వేస్తారు, మీరు పరదాలు పరుస్తారు, మీరు పాకాలు కడతారు, మీరు పనిని ముందుగానే ఏర్పాటు చేస్తారని మీ వద్దకు వచ్చింది. మీరేం చేశారు? మీరు ఆ పని చేయలేదు. ఈలోగా ఎవరో వచ్చి కుర్చీలు వేసారు, ఎవరో వచ్చి పరదాలు వేసారు, ఎవరో వచ్చి బాకాలు కట్టారు. ఇక ఎలాగా వేరుగుంటే బాగోదని ఆ మీటింగ్ టైంకి వచ్చి మీరు వచ్చి పాట పాడారు. ఎలా ఉంది చెప్పండి? ఇది చాలా తేడాగా ఉంది. ఇలా ఉండకూడదు. మొదట నీకు ప్రభు ఎందుకు చెప్పాడు? మొదటి నుంచి నువ్వు ప్లాన్ చేయాలి, నువ్వు సహకారిగా ఉండాలి, నీ ద్వారా ఇదంతా జరగాలి. అంతేగాని ఎలాగ జరుగుతుంది, ఇక ఎలాగ మనం ఆపలేం కాబట్టి ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటే నువ్వు మరి సీమోన్ ఆలోచనే కదా అది. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాము, దావీదును చంపాలనే సౌలులు ఉన్నారు ఇప్పటికి కూడా. అలాగే యోసేపును చంపాలనుకున్న సహోదరులు ఉన్నారు. అలాగే ప్రవక్తలు చంపాలనుకున్న యెజబేలులు ఉన్నారు. అలాగే యూదులను చంపాలనుకున్న హామానులు ఉన్నారు. అయినా కూడా దేవుని ఆత్మ పని జరుగుతుంటుండగా అడ్డగించడం ఎవరి వల్ల. అలాగని చెప్పి సహకరించకుండా ఉండేవాళ్ళు కూడా దేవుడు వదలడు. ఎందుకు వదలడు అంటే, నీవు మౌనంగా ఉంటే అన్నాడు చూసారా? మొదటిగా ఏమన్నాడు? నువ్వు మౌనంగా ఉంటే. మౌనంగా ఉంటే వదులుతాడా?
నీకు మొదట నేను ఏర్పాటు చెప్పాను. ఈ ఏర్పాటును అనుసరించి జరిగిన కార్యాలని నువ్వు కళ్ళతో చూసావు. ఇన్ని జరిగినా నీలో మారు మనసు వచ్చిందా? నువ్వు ముందుకొచ్చి ఈ పనిలో ఏమైనా సహకరించావంటే, నువ్వు సహకరించకుండా అసలు ఇది ఎలా జరిగిద్దో ఇది కూడా చూద్దామని ఎప్పటికప్పుడు నువ్వు శోధిస్తూ వచ్చావు. మరి ఇదంతా చూస్తున్న ప్రభు నువ్వు మౌనంగా ఎందుకున్నావని అడగడా? మౌనంగా ఉండటం అంటే అర్థం ఏంటి? ఏకీభవించటమా? సహకరించటమా? ఇదెలా జరిగిద్దని శోధించటం కాదా? సౌలు సేవకులు లేదా సౌలు రాజుగా ప్రతిష్ఠించబడినప్పుడు ఇతడు మనల్ని ఎలాగ పరిపాలించునని కానుకలు తీసుకురాలేదంట వాళ్ళు. కానుకలు తీసుకురాని వాళ్ళని దేవుడు వదిలాడా? ఆ తర్వాత సౌలు అభిషేకించబడిన తర్వాత వాళ్ళని బయటికి తీసుకురండి అని చెప్పి వాళ్ళందరూ అన్నారు, ఆ పనికిమాలిన బయటకు తీసుకురండి అని. అంటే కానుకలు ఇవ్వకపోవటం అని కాదు, ఇది దేవుని పనా కాదా? ఇది దేవుని చిత్తమా కాదా? ఇది దేవుని ఏర్పడ్డా కాదా? నేను ఇప్పుడు కూడా పరీక్ష చేస్తానంటే ఎట్లా? ఇంకెన్నిసార్లు టెస్టులు చేస్తారా? ఎంత ఎంత ప్రయాణం అయిపోయా కూడా టెస్టులు చేస్తారా? ఇంత జర్నీ జరిగిన తర్వాత కూడా ఇంకా టెస్టింగ్‌లోనే ఉందా? చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ ఉదయకాలం మీరు వింటున్న సంగతులు గుర్తుపెట్టుకోండి. దేవుడు తన పనిని స్థిరపరుస్తాడు. దేవుడు తన మాటను ప్రతిష్ఠిస్తాడు. గలతీ పత్రికలో ఏం రాశాడంటే 3వ అధ్యాయంలో దేవుని పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు అనే మాట 16లో చూస్తూ ఉన్నాం. విశ్వాస మూలమైన నీతికి చేయబడిన ఏ వాగ్దానం కొట్టివేయబడదు. 430 సంవత్సరాలైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును కొట్టివేయలేదు. కాబట్టి వాగ్దానం కొట్టివేయబడదు, వాక్యము కొట్టివేయబడదు, ఏర్పాటు కొట్టివేయబడదు, ఆ చిత్తం కొట్టివేయబడదు, ఆ నిర్ణయం కొట్టివేయబడదు. కాబట్టి కొట్టివేయటానికి ప్రయత్నం చేయకూడదు. అదే ఆ మధ్యకాలంలో స్వచ్ఛ భారత్ పేరిట ఎవరు బయటికి వెళ్ళటానికి ఉండేది కాదు. ఎవరైనా బయటికి వెళ్తే ఫోటోలు కొట్టి ఫ్లెక్సీలు వేసేవారు. అందుకని స్వచ్ఛ భారత్ ప్రకారం ఎవరు బయటికి వెళ్ళకూడదు. మరి నేను ఇలా అంటాను, ఈ దినాల్లో కానీ విశ్రాంతి దినాన్ని ఎవడు గిన్నె పట్టుకొని మన్నా కోసం వెళ్ళొద్దని చెప్పే కూడా గిన్నె పట్టుకొని వెళ్ళారంటే వాళ్ళు ఫోటోలు కొట్టేసేది కదా. ఎవరిని వాళ్ళని ఇదిగో ప్రశాంత్ విశ్రాంతి దినాన్న వాళ్ళ అమ్మాయి కోసం చిన్న పాత్ర పట్టుకొని మన్నా కొరకు వెళ్ళాడు అని ఎవరో ఫోటో తీసేసి పంపిస్తారని. ఇదిగో ఫలానా సహోదరి విశ్రాంతి దినాన మన్నా కురవదని తెలిసినా కూడా పెద్ద గిన్నె పట్టుకొని వెళ్ళిపోయింది అనేది ఫోటో కొట్టరు. బాబు ఇది జరగదురా నాయన అని చెప్పినా కూడా మళ్ళీ అందులో దూరతారేంటండి బాబు? ఇది జరగదు, ఇది దేవుని ఏర్పాటు కాదు అని చెప్పాక కూడా మళ్ళీ అందులోకి వెళ్ళి పరీక్ష చేయకండి. ఎందుకంటే మీరు అందరు లెక్కలోకి వస్తారు, నేను కూడా లెక్కలోకి వస్తాను. ఇది దేవుని ఏర్పాటు, ఇదే జరిగిద్ది. మీరేం చేయాలో మేడి చెట్టు చూడాలో చెట్టు ఎక్కేయాలి అంతే. ఎందుకంటే యేసుప్రభు ఈ త్రోవనే రాబోతున్నాడు, ఈ త్రోవనే రానే ఉన్నాడంటే మనం ఏం చేయాలి? ముందుగానే మనకు చెప్పాడంటే ఒక చెట్టు చూసుకోవాలా, మనం చెట్టు ఎక్కి కూర్చోవాలి. అంతేగాని ఆయన ఈ త్రోవను రానై ఉన్నాడు అని తెలిసాక కూడా ఆయన నిజంగా వస్తాడో లేదో చూసి వచ్చిన తర్వాత జనాల్లో కలుద్దామంటే నీ ఎంటైతే ప్రభు ఉండడు, మరొకడిని చూసుకుంటాడు. అతడు చెట్టు ఎక్కి ముందుగానే ఉన్నాడు కాబట్టి అతని ఇంటికి వెళ్తాడు. పాస్టర్ గారు మా ఇంటికి ఎందుకు వస్తాడులే అని మళ్ళీ నేను పాస్టర్ గారు మా ఇంటికి ఎందుకు వస్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్తాడు, వీళ్ళ ఇంటికి వెళ్తాడు, వాళ్ళ ఫాలోవర్స్ వీళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ అభిమానులు అంటారు. మరి ముందుగా వస్తున్నాడని తెలిసినప్పుడు నువ్వు చెట్టు ఉందని తెలిసినా నువ్వు చెట్టు ఎందుకు ఎక్కలే? నువ్వు జనుల్లో ఎందుకు ఉండిపోయావు? అందుకని నేడు నేను వాళ్ళెవ్వరింట్లో ఉండను, జక్కయ్య నేను నీ ఇంట్లో ఉంటాను. ఎందుకంటే ఈ త్రోవను నేను రానే ఉన్నానని తెలిసి ముందుగా సిద్ధపడినవాడు నువ్వే కాబట్టి. ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఏదో వచ్చారు కాబట్టి ఇల్లు ఏర్పాటు చేయొద్దు. ఓకే, ఎలాగో వచ్చారు కాబట్టి వాడుకుందామని ప్రయత్నం చేయొద్దు. రానై ఉన్నారు అని తెలిసినప్పుడే మనం ఏర్పాట్లు చేసుకుంటాం. ఎందుకంటే దేవుని ఏర్పాటు అని మనం నమ్ముతున్నాం కాబట్టి. లేదు ఇంకా పరిశోధించే క్రమంలోనే ఉంటాయి కదండి. ఇప్పటికీ ఇంకా కొన్ని టెస్టింగ్లోనే ఉన్నాయంట కొన్ని సంవత్సరాల నుంచి. కానీ కొంతమంది దేవుని పనిని కూడా టెస్ట్ చేస్తున్నారు ఇప్పటికి. ఇంతకే దావీదు అభిషేకించబడిన వాడేనా? దావీదుకున్న నడిపింపు ఆత్మ నడిపింపేనా? ఆ రోజు గొలియాతుని దావీదే చంపాడు, వెనకాల నుంచి ఎవడన్నా వేసేసాడా అని ఇంకా ఆలోచన చేస్తున్నారా? యోనాతాను చెప్పేంతవరకు నీకు బుద్ధి రాలేదా? యోనాతాను చెప్పాడు అనమాట. ప్రాణానికి తెగించి ఇశ్రాయేలు గొప్ప రక్షణ కలుగు చేశాడు. ఎంత అర్థమయ్యి కూడా సహకరించడం మానేసి దావీదుని ఎలా లేపుదామని ప్రయత్నం చేస్తున్నావా? అట్లీస్ట్ మనతో ఇలా మాట్లాడే వాళ్ళకి మనం ఇలాగే చెప్పాలా. లేకపోతే నువ్వు యోనాతాను కాదు, లేకపోతే నువ్వు ఎస్తేరు కాదు, లేకపోతే నువ్వు ఓబద్యావు కాదు.
కాబట్టి ఇలాగ మనం చెప్పాలి తప్ప మనం కూడా ఆమెన్ అన్నాం అనుకోండి, మన లెక్క కూడా వచ్చిద్ది అనమాట రేపు. ఇదిగో పలానా స్థలంలో పలానా పని పాడవుతుంది, ఈ వ్యక్తితో పాటు ఈ వ్యక్తి, ఈ సహోదరుడితో పాటు ఆ సహోదరుడు సహకరించాడని చెప్పి ప్రభు బయటికి తెస్తాడు. దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. దేవుని పని అయితే ఆగదు, మీరు ఎవరు కూడా ఆపలేరు, నేను ఆపలేను. దేవుడు యోగ్యులైన వారిని లేపుకుంటాడు, వాడుకుంటాడు, నడిపించుకుంటాడు, జరిగించుకుంటాడు. అయితే మీరు చూడండి, సౌలు ఇక్కడ ఆపుదామని ప్రయత్నం చేసినప్పుడు ఈ వచనంలో ఒక మాట ఉంది, నేను అది కూడా చెప్పి ప్రార్థన చేస్తాను. సమూయేలు గ్రంథంలో మనం చదివిన వాక్యంలో 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయము 8వ వచనం. తర్వాత యుద్ధం సంభవించింది. దావీదు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి వారిని ఓడించి వెనకకు పారదోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చింది. ఇది ఎక్కడ గొడవ? అడిగి యుద్ధం జరుగుతుందంటే వెళ్ళి యుద్ధం చేసి అక్కడ కూడా మళ్ళీ ఫిలిస్తీన్లు ఓడగొట్టి తిరిగి ఇంటికి వచ్చినప్పటికి దురాత్మ చేత పట్టబడి కూర్చున్నాడండి, దెయ్యం పట్టినోళ్ళకి సౌలు. సాధారణంగా సౌలుని చూడగానే ఏం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది? నాయనా దావీదా అన్నాడు కదా ఒకసారి, నేను అదే పదాన్ని వాడతాను. నాయనా దావీదా, ఫిలిస్తీన్లు ఓడించావా? ఎలా జరిగిందయ్యా యుద్ధం? ఎవరెవరు యుద్ధానికి వచ్చారు, ఎవరెవరు సహకరించారని అడగాల్సిన వాడు దెయ్యం పట్టుకొని కూర్చున్నాడండి. దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా కూర్చుంటారు తెలుసుగా మీకు? ఎలా కూర్చుంటారు? దావీదుకు వందనాలు చెప్పడు, దావీదుతో మాట్లాడు, దావీదు వైపు అదోలా చూస్తాడు. దావీదు లోపల అనుకుంటాడు, వీడికి మళ్ళీ వచ్చేసిందా దురాత్మ అనుకుంటాడు. ఇప్పుడు నా యుద్ధం ఫిలిస్తీన్లతో కాదు, నా యుద్ధం ఇశ్రాయేలీయుడితోటే. నా యుద్ధం ఫిలిస్తీన్లతో కాదు. అసలు ఫిలిస్తీన్లేమో దుష్టుని యందు పడి ఉన్నారు, వీడేమో దేవుని సంబంధి, కానీ వీడికి దురాత్మ పడుతుంది. ఇంకా చెప్పాలంటే అక్కడ ఓడించిన ఫిలిస్తీన్ల దేవత దురాత్మ మళ్ళీ ఎక్కడికి వచ్చి ఈయన పట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ దురాత్మ పట్టిన సౌలు? 10వ వచనం. ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుతున్న తాత్పర్యం కలిగి ఈటి విసిరాడు. ఒక్క దెబ్బతో లేపేద్దాం అనుకుంటున్నాడు. పిల్లనిచ్చిన మామగారు ఆ పిల్ల ద్వారా కూడా లేపేద్దామని ట్రై చేశాడు. మీరు కిందకి వచ్చి చదివితే మీకాలు ద్వారా చంపించేద్దామని ట్రై చేస్తున్నాడు. చూడండి 11వ. ఉదయమున అతన్ని చంపవాలని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అని మీకాలు, ఈ రాత్రి నేను నీ ప్రాణము దక్కించుకుంటేనే గాని రేపు నువ్వు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదుని తెప్పి, కూతురు తప్పించింది, కొడుకు తప్పిస్తున్నాడు. ఇదేమి సౌలుకు అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే సౌలుకు దురాత్మ పట్టింది. అన్నా మనం ప్రభువుని నమ్మాం కదా, సాతాను మనల్ని పట్టుకుంటాడా? అబ్బో, ఎంత మంచి ప్రశ్న అడిగేవారా తమ్ముడా. వాక్యంలో ఉంది, విను. సాతాను తన ఇష్టం చొప్పున చెరపడతాడు మనల్ని కూడా. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనం. ఎందుకు సాతాను తన ఇష్టం చొప్పున చెరపడతాడంటే, నిన్ను 12 మందిలో గమనించాడు అనమాట. ఈ 12 మందిలో ఎవడు మనకు ఫ్లాట్ అవుతాడా అని చెక్ చేశాడు. యోహాన్ ఫ్లాట్ అవుతాడు, అవడం. పేతురు ఫ్లాట్ అవుతాడు, కానీ పేతురు అయితే ఆ వాక్యం మందు ఆసక్తి గలవాడు కాబట్టి ఎంతో కాలం మన ద్వారా ఇంత పెద్ద పని అయితే జరిగించాడు. యేసుప్రభుని నమ్మేయటం అంత పెద్ద పని అయితే పేతురు ద్వారా వర్కౌట్ అవుతుంది. చెక్ చేశాడు. శిష్యులందరిలో తోమాను కూడా చెక్ చేశాడు. తోమా అనుమాన పడతాడు, కానీ తోమా అంతకు ముందు ఏమన్నాడు తెలుసా? యెరూషలేముకి వెళ్తున్నాము, నేను అక్కడ అప్పగించబడతానంటే యోహాను సువార్త 11లో తోమా ఏమన్నాడు తెలుసా? ఆయన కొరకు మనం కూడా ప్రాణం ఇద్దాం పదండి అన్నాడు అనమాట. సో తోమా కూడా వాడబడ్డాడు. నతనీయేలు వాడబడతాడు, వాడబడ్డా. ఎందుకు? నతనీయేలు ఏమన్నాడు? ఫిలిప్పు నతనీయేలును కనుగొని నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా అనే సందర్భంలో ఫిలిప్ అన్నాడు, ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో ప్రభువుని గురించి వారు ఏం చెప్పారు ఆయనకు మేము కనుగొన్నామని చెప్పాడు. కాబట్టి నతనీయేలు వాడబడ్డు. మత్తయి వాడబడతాడా? మత్తయి వాడబడ్డా. మత్తయి యేసు ప్రభుని గురించి రాశాడు. ఇంకెవరు వాడబడతారు? ఇంక దొరికాడు ఇస్కరియోతు యోధ, వాడిని పట్టుకున్నాడు. వాడు ఎవరినైనా పట్టుకుంటాడు, మీరు గుర్తుపెట్టుకోండి. వాడు ఎవరినైనా పట్టుకుంటాడు. కాబట్టి మీరు వాడికి దొరక్కండి. నేను ఏం చెప్తున్నానంటే, దావీదుని చంపేయటానికి సౌలుకి ఆల్రెడీ ప్లాన్ ఉంది, దావీదుని చంపడానికి దురాత్మ కూడా ప్లాన్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిశారండి. అందుకనే ఇప్పుడు ఈటిని ఇసిరి ఒక్క దెబ్బతో చంపుదామని ప్రయత్నం చేశాడు. అయితే దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు దావీదును
తప్పించాడు. ఇక ఫైనల్ గా యోనాతాను కాపాడాడు, మేకాలు కాపాడింది. నెంబర్ 3 సమూయేలు ద్వారా ప్రభు కాపాడాడు. ఇప్పుడు సమూయేలు దగ్గరికి చేరుకున్నాడు దావీదు. సమూయేలు దగ్గరికి చేరుకున్నప్పుడు అక్కడికి మరి దూతలను పంపించాడు. అయితే వాళ్ళందరూ వచ్చి అక్కడ ప్రవక్తలుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం చెల్లి. చూసారా ఈ వచనాల్లో 18 నుంచి 24 వచనాల్లో మీరు చూస్తే ఎవరైతే మరి దూతలు వచ్చారో వాళ్ళందరూ కూడా వచ్చిన ప్రతిసారి కూడా వారి మీదకు దేవుని ఆత్మ రావటం, వాళ్ళ ప్రవక్తలో మారి. ఇదే గొప్ప కార్యాలు అంటే. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, అంతకుముందు పని పాడు చేయడానికి ప్రయత్నించినోడికి కూడా మొదటి ప్రార్థన ఇస్తారన్నమాట. ఆడు ప్రార్థన ఏం చేస్తాడు అనుకున్నారు? ప్రభువా, మీ దాసులను బహుగా వాడుకోండి, మీ ఆత్మతో నింపండి, ఆయన మాట్లాడుతుంటుండగా వాక్శక్తి అనుగ్రహించండి, నీ పని ఘనంగా జరిగించండి అని ప్రార్థన చేస్తాడు. ఆడు లోపల అనుకుంటాడు, ఈ పని నేను ఆపుదాం అనుకుంటే నా చేతే ప్రార్థన చేస్తున్నాడు చూసారా ఈయన అనుకుంటాడు. ఇక తప్పదు, ఇంకెలాగా ఇప్పుడు ముగింపు ప్రార్థన కూడా ఆయనకి ఇస్తారనమాట. ముగింపు ప్రార్థన, ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరము, నీ బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరములు, నీ తీర్పులు శోధింపునంత అసఖ్యములు అని చెప్పి ప్రార్థన చేస్తాడు. ఎందుకు? నీ చేత ఎందుకు ప్రార్థన చేయించారు తెలుసా? నిన్ను పట్టించడానికే సౌలు పంపించాడు, కానీ వాడికి వచ్చినప్పటికి దేవుని ఆత్మ నీ మీదకి వచ్చాడు. నువ్వు ప్రవక్తగా మారిపోయావు. ఎంతమందిని పంపిస్తే వాళ్ళందరూ ప్రవక్తలు అయిపోతున్నారు. ఇంకా చూసి ఇలా కాదనుకొని సౌలే వచ్చాడు, సౌలు కూడా ప్రవక్త అయిపోయాడు. సో అసాధ్యం. అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటే మీకు బుద్ధి కలిగిద్ది ఉదయకాలం. ప్రజలందరూ అనుకుంటున్నారు సౌలు ప్రవక్త అయిపోయాడు రా అని. సౌలు ప్రవక్త అవ్వలేదు. అసలు విషయం దేవునికి దావీదుకు మాత్రమే తెలుసు, సమూయేలుకు కూడా తెలుసు, యోనాతానుకు కూడా తెలుసు, మేకాలకు కూడా తెలుసు. కానీ ప్రజలకు తెలియక ప్రజలు అనుకుంటున్నారు సౌలు ప్రవక్త అయిపోయాడు, సౌలు ప్రవక్త అవ్వలేదు. దూతలను పంపాడు, వాళ్ళు ప్రవక్తలు అయిపోయారు. మళ్ళీ దూతలను పంపాడు, వాళ్ళు ప్రవక్తలు అయిపోయారు. ఇలా కాదు, నేనే వెళ్దామని వచ్చాడు, ఆయన కూడా ప్రవక్త అయిపోయాడు. వాళ్ళేమో అక్కడికి వచ్చి ప్రవక్తలు అయ్యారు. సౌలు ప్రయాణం చేస్తున్నంతసేపు ప్రవక్త అయిపోయాడు. అంటే బస్సు ఎక్కినప్పుడు కూడా బస్సులో ప్రవచించేశాడు, బస్ స్టాండ్లో ప్రవచించేశాడు, ఆటో ఎక్కి ప్రవచించేశాడు, ప్లేస్లో దిగి ప్రవచించేశాడు, అక్కడికి వచ్చి ప్రవచించేశాడు. అందుకని ప్రజలందరికీ తెలిసిపోయింది సౌలు ప్రవక్త. సౌలు ప్రవక్త అవల, సౌలుని దేవుడు ప్రవక్తగా అప్పటికప్పుడు చేశాడు. కాబట్టి అప్పటికప్పుడు దేవుడు కొంతమందిని ఎలా కూడా వాడతాడు. కాబట్టి ఒరే సాతానా, నీ వల్ల కాదురా అని ఉదయకాలం ప్రభు వాక్యం చెప్తుంది. కాబట్టి మీరందరూ కూడా దేవుని ఏర్పాటును అనుసరించండి. ఓబద్యలాగా గనపరచబడతారు, ఎస్తేరులాగా మహింపరచబడతారు, యోనాతాన్లాగా గుర్తించబడతారు. దేవుని పనికి సహకరించిన వాళ్ళని ఎవరిని దేవుడు విడిచిపెట్టడం, వారిని బహిరంగంగా గనపరుస్తాడు. మొర్దెకైని చంపుదాం అనుకున్న ఉరికొయ్య మీద హామాను చచ్చిపోయాడు. మొర్దెకైని ఘనంగా ఊరేగించి గనపరిచాడు దేవుడు. కాబట్టి దేవుని పనికి ఎవరు సహకరిస్తున్నారో వాళ్ళందరినీ దేవుడు మహింపరుస్తాడు, గనపరుస్తాడు. పని పాడు చేద్దాం అనుకుని ఏ ఒక్కరిని ప్రభు వదలడం, వారిని బాహటంగా తెచ్చి వేడుకు కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ తలంపులు మనందరి వెనుకల్లో దీవించిన గాక. ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి దేవుని తోడి జత పనివారం, సిలువ సువార్తలు అన్నట్లు మనం అందరం సహకరిద్దాం. సహకారులం, ఒకరికి ఒకరు పరిచారకులం, ప్రభు మహిమ కొరకు అనే దానిలో మనం కొనసాగుదాం. దేవునితో కలిసి ప్రయాణం చేద్దాం, దేవునితో కలిసి పని చేద్దాం. ఇంతవరకు మీరు అందరూ చాలా సహకరిస్తున్నారు, ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ ఏర్పాటు ఇంకా చాలా ముందుకుంది. ప్రభు వచ్చే దినానికి ప్రభు మనల్ని అరారతు పర్వతం మీదకు ఆ ఓడ వెళ్ళినట్లుగా ప్రభు త్రిప్పివేయలేని ఆశీర్వాదం దగ్గరికి ఈ ఓడను నడిపిస్తాడు. ఈ ఓడలో మనం కూడా ఉండి ఆ గొప్ప కిరీటాన్ని క్రీస్తు న్యాయపీఠం మీద పొందుకుందాం. ప్రభు అట్టి కృప ఇక్కడ ఉన్న వారందరికీ దయచేయను గాక. మీరు కూడా ప్లాన్ చేయండి, ఈ పని ఎలా జరిగితే బాగుంటుంది, ఈ పనిలో నేనేం చేస్తే బాగుంటుంది, నేను ఇందులో ఇది చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి మీరు ఆలోచన చేయండి. దేవుడు మీకు మంచి ఆలోచనలు ఇస్తాడు, మీ ద్వారా పని జరిగిస్తాడు. పని పాడు చేద్దాం అనుకుంటే దేవుడు ముందే గుర్తించి మీ దగ్గర పని జరగకుండా ఆపుతాడు. అది ఎందుకు ఆగింది అనేది మీకు దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి దేవుని పనిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభుకి వందనాలు చెల్లిస్తే ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించు. ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం ద్వారా మరొక శ్రేష్టమైన వర్తమానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడారు.
దేవుని పక్షంగా పనిచేస్తున్నటువంటి, దేవుని ఏర్పాటును బట్టి పనిచేస్తున్నటువంటి దావీదు గారికి మరి ఏ విధంగా అయితే ఆయన్ని దేవుడు కాపాడారు మరి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మరి మనం కూడా దేవుని ఏర్పాటు ప్రకారం, దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి మనం వెళ్తున్నప్పుడు పరిచర్లు మరి సహకారాలను దేవుడు ఏ విధంగా ఇస్తారు, అలాగే వేవేల దూతల సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించబడుతున్నటువంటి ఈ యొక్క విశ్వాస సంబంధాన్ని దేవుని ఏర్పాటుకు విరుద్ధంగా ఎవరన్నా వెళ్తే అది వాళ్ళు ఒక దానికి ఆ కార్యానికి సహకారిగా అడ్డుగా ఉంటారని, వారిని ప్రభువే వారిని బాహాటంగా మరి వేడుకగా కనపరుస్తారని, మనం అడ్డుపడి మనం ఏం చేయలేం కానీ మన ఇది పరిచయకు సహకారిగా ఉండాలని, ఈ సహకారిగా ఉంటే ప్రభు మనల్ని మరి ఏ విధంగా మనల్ని ప్రయోజనకరమైన పాత్రగా ఈ పరిచయలు వాడుకుంటారన్న విషయాన్ని కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి అన్నటువంటి సంగతులు గడిచిన 3 వర్తమానాలు కూడా ఆడి పంపించలేదు. ఈ 4 వర్తమానాలు కూడా పంపించబడతాయి. కాబట్టి మరొకసారి విని మేలు పొందాలని మీకు అందరికి తెలియజేస్తూ ముగింపు ప్రార్థనతో ఈ కొడుకును ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు రామచంద్రపురంలో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు కిరణ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ రోజు సాయంత్రం నిడదవల్లో 5:30కి, అలాగే రాత్రి 8 గంటలకు నల్లజర్లో మరి బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రార్థన చేసి అందరూ కూడా పాలు పంపులు, వీలు కలిగిన వారు పాలు పంపులు పొందాలని తెలియజేస్తున్నాను. ఈ పరిచయలో మరి ఆయా విధాలుగా మరి సహకరించిన ప్రియులందరూ కూడా ప్రభు నాలుగు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకులు కిరణ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కొడుకును ముగింపు చేసుకున్నాం. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధులను మాకు తండ్రి, కృప కలిగిన దేవా, మీరు ఇచ్చిన తిరుమలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. శాస్త్రమైన దినాన్ని మా జీవితంలో అనిపించి మీ కృపతో, నీ వర్తమానంతో మమ్మల్ని దర్శిస్తున్న రీతిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నా పరిచర్యలో ఎన్నో ఒడిదుడుకులు అపవాది కలిగించడానికి ప్రయత్నపడుతూనే ఉంటాడు. సత్యమైన పరిచర్యకు ఎన్నో ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. కానీ నాయన మీకు తెలుసు, మీ ప్రజల్ని ఎలా నడిపించాలో, నేను ఎటు రీతిగా వారిని తప్పించాలో సమస్తము మీకు తెలుసు కనుక నేను వినపడుతున్న మాటలు మేము లక్ష్య పెట్టుకు మేము ముందుకు వెళ్ళినప్పుడు అమాలేకీయులు మా గురించి ఏం మాట్లాడారు, నాయన మోయాబీలు ఏం మాట్లాడారు, ఎవరెవరు ఇశ్రాయేలీలు బయటకు వస్తున్నప్పుడు ఏమేమి తలంచారో అవన్నీ కూడా మీకు జ్ఞాపకం ఉన్నాయి. కానీ ఇశ్రాయేలీలు వారు నిశ్శబ్దంగా వారు ముందుకు వెళ్ళిపోయారు. మీరు వాటిని జ్ఞాపకం పెట్టుకుని సరైన సమయంలో వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. అలాగే మేము కూడా మా పరిచర్యలో మా నిశ్శబ్దమే ఎదుటి వారికి మహా విపత్తుగా మీరు చూపిస్తున్న దినాల్లో మేము కొనసాగుతూ ఉన్నాం. ప్రతి విషయానికి మేము పట్టించుకోకపోవచ్చు, కానీ మీరు జవాబిస్తూ వస్తూ ఉన్నారు. అవి సాధన లేనివి, అవి మనుషులు ఎప్పటికీ కూడా వారి ఆలోచనలకు కూడా అందనివి. అటు రీతిగా మీరు కృప చూపుతున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిజంగా తండ్రి, మేము మనుషుల పట్ల ఎటువంటి వైఖరి కలిగి ఉన్నా కూడా మీరు వాటి విషయమే, ప్రతి దాని విషయమే న్యాయం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ న్యాయాన్ని మేము చూసినప్పుడు అది ఎంతగానో మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకవేళ మేము జవాబు చెప్పినా కూడా ఆ జవాబు వారికి వినసంపుగా ఉండదేమో, కానీ మీరు కార్యాల ద్వారా జరిగిస్తున్న జవాబులు మరలా వారు మారు మాట్లాడకుండా చేసే కృప కలిగిన జవాబులుగా వాటిని ఉంచుతూ ఉంటారు. ఎక్కడెక్కడైతే పరిచర్యలు జరుగుతున్నాయో ప్రతి చోట ఉన్న ఆటంకాలన్నింటినీ మీరు తొలగించుకుంటూ ఉన్నారు. మీరు నడిపిస్తున్నా, మీరు తెరుస్తున్న మార్గాల్లో మేము వెళుతూ ఉన్నాం. ప్రయాస మాదిగా కనపడుతున్నా కూడా పని మీది గనక సమస్తము మీరే నిర్వహిస్తున్నారని నమ్ముతూ వెళుతూ ఉండగా మీరు చూపిస్తున్న ప్రతి ఒక్క నూతనమైన ద్వారాలను బట్టి, తలంపులను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడున్న చేరువచ్చిన ప్రియులందరి హృదయాల్లో కూడా మీ వాక్యాన్ని మీరు స్థిరపరుస్తున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. లోకంలో ఎంతో మంది వారి స్థితిగతుల కోసం ప్రతి పరిస్థితిని మార్చుకొని చుండగా మీరు వాక్యము ద్వారా మాతో శ్రేష్టంగా మాట్లాడుతున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రియులు వారి మరలా వారి పనుల్లోనికి వెళుతుండగా వారు పని చేసుకుంటున్నంతసేపు కూడా నీ వాక్యాన్ని ధ్యానించగలుగుటకు, వర్తమానాన్ని ఆలోచించగలుగుటకు కృప చూపించమని, ఈ దినమంతట్లో మాకు ఆయా ప్రాంతాల్లో మీరు ఇచ్చిన పరిచర్యలు వాటిలో కొనసాగే కృపను దయచేయమని రాబోయే కాలంలో మీరు మరింతగా వేగవంతంగా మమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, పరిచర్యలు ఇస్కరియోతు యోధా లాంటి వారు ఉన్నా వారి గురించి మాకు పట్టింపు లేదు. ఎందుకు అనంటే దానికి ప్రత్యుత్తరం ఇచ్చే, జవాబిచ్చే మీరు ఉన్నారు కనుక, పగ తీర్చుకున్నట్టు మీ పని కాదు, పగ తీర్చుకున్నట్టు నా పని అని మీరు సెలవిచ్చిన రీతిగా మేము మౌనంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. తగిన కాలంలో మీరే వారికి
జవాబులు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ మా ప్రియులందరూ కూడా నాయన జరుగుతున్న వేటి యందు నాయన లక్ష్యం ఉంచక కేవలం నీ వాక్యం అందే లక్ష్యం ఉంచగలుగుటకు సహాయాన్ని దయచేయమని నేను ప్రతి చర్యను ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు నేను నిర్వహిస్తున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాయన. ఇక ముందు తెరవబడిన ద్వారాలు ఏవి కూడా నాయన మనుషుల వల్ల మూయబడకుండా నాయన సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ క్రీస్తు యేసు వారి పేరట ఈ కృతజ్ఞతాస్తుతి మనం చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు కిరణ్ గారికి, అలాగే వర్తమానం అందించిన దేవుని సేవకులకు, కూడికలో ప్రారంభ ప్రార్థన చేసి కీర్తనలు పాడి వాక్యం చదివి సహకరించి వాక్య సాధన ప్రార్థించిన ప్రియులందరికీ కూడా వందనాలు. కూడిక ఎంతటితో ముగించబడిందో ఒకరొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగించుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభువైన నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.